రా మార్కెట్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్, అది ఎంత చిన్న విలేజ్ అయినా సరే ఒక విలేజ్లో ఒక మనం రా మార్కెట్ అనే ఒక ఫ్రాంచైజ్, ఫ్రీ ఫ్రాంచైజ్ స్టోర్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ స్టోర్ ద్వారా ఆ లోకల్లో ఉన్న విలేజెస్కి కనెక్టెడ్ ఉండడం వల్ల కావాల్సిన ఇన్పుట్స్ అంటే స్టార్టింగ్ నుంచి దున్నడం నుంచి ఆ పంట అమ్మే వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఫ్లో రా మార్కెట్ త్రూ జరుగుతుంది. సో ఇక్కడ ఫార్మర్స్ అక్కడ లోకల్లో ఉన్న స్టోర్కి టైప్ అయి ఉంటారు. ఆ స్టోర్స్ అన్ని రా మార్కెట్ ఆర్గనైజ్ చేస్తుంది. ఇది డైరెక్ట్ ఫార్మర్ కావాల్సిన ఎవ్రీ ఇన్పుట్, విత్తనాలు, టెక్నాలజీ అడాప్షన్, ఫైనాన్స్ అండ్ సెల్లింగ్, అంటే వాళ్ళు పండించిన పంట ఇక్కడ మార్కెట్కి వెళ్ళి లేకపోతే వేరే మార్కెట్ ప్లేస్ 30-40 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రైస్ వస్తుందా రాదా, లేకపోతే ప్రొడక్ట్ లాస్, ఇవన్నీ హసలు లేకుండా ఓన్లీ ఫార్మర్ అంటే ఓన్లీ ఫార్మింగ్ చేస్తే సరిపోతుంది. మిగతావన్నీ రా మార్కెట్ టేక్ కేర్ చేస్తుంది. ఓన్లీ ఈ కాన్సెప్ట్లో వేరే కంపెనీస్ అంటే ఫ్రెష్ టు ఫార్మర్ టు హోమ్ ఈ కాన్సెప్ట్ కాకుండా ఫార్మర్కి కావాల్సిన అన్ని ఇన్పుట్స్ ఇస్తూ వాళ్ళు పండించిన అవుట్పుట్ని, అది ఏదైనా సరే వెజిటబుల్స్ అయినా సరే, రైస్ అయినా సరే, పల్లి అయినా సరే, పత్తి అయినా సరే, ఏదైనా సరే ఫార్మర్ పండిస్తే మనం దాన్ని మార్కెట్ చేస్తాం. అంతే. ఫార్మర్కి వర్క్ లోడ్ తగ్గుతుంది. వాళ్ళ ఒక 4 acres ఫార్మర్కి ఒక 20 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనుకుంటే, సార్ 2 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనుకుంటే 1.5 lakhtతోనే ఈ టెక్నాలజీ అడాప్షన్ అండ్ గ్రూప్ ఫార్మింగ్ ద్వారా వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది. అండ్ అవుట్పుట్ మనకి గైడెన్స్ అండ్ సపోర్ట్ ద్వారా 50% వరకు ఈల్డ్ అనేది పెంచడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి బెటర్ ప్రైస్, బెటర్ దెన్ మార్కెట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ రా మార్కెట్. ఇది సారీ, అసలు మన మెయిన్ ఈ మీటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే రా మార్కెట్ వెబ్సైట్ని లాంచ్ చేయడము. www.rammarket.in RAMARKET.in రా మార్కెట్లో వెబ్సైట్లో విజిట్ అయితే మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, మొబైల్, ఫోన్ నెంబర్, అడ్రస్, మీరు మండల్ లెవెల్ ఫ్రాంచైజ్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్రాంచైజ్ ఆర్ విలేజ్ లెవెల్ ఫ్రాంచైజ్ ఏదైతే తీసుకుందాం అనుకుంటారో మీ ప్లేస్ అండ్ మీ ఆర్గనైజేషన్ బట్ మీరు ఒకవేళ ఆల్రెడీ ఈ సెక్టార్లో వర్కింగ్ ఉన్నారా, మీకు ఎగ్జిస్టింగ్ ఈ సెక్టార్ సప్లై చేయనుందా దాని బేస్ మీద, ఆర్ యూ వాంట్ టు బి ఎ న్యూ ఎంటర్ప్రినర్ ఆర్ సంథింగ్, వీళ్ళు ఆ వెబ్సైట్లో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వడం ద్వారా మన టీం ఇవాళ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్కి వెళ్ళి, అంటే ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఆ ప్లేస్ని స్టడీ చేసి అక్కడ ఉన్న వాటర్ సర్వీస్, జియోగ్రఫీ, లాజిస్టిక్స్, ఈ ఫెసిలిటీస్ని బట్టి అక్కడ ఉన్న పంటల బేస్ మీద ఆ ప్లేస్కి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటుంది దాని బేస్ మీద ఫ్రాంచైజ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ హెచ్డిఎఫ్సితోనే అసోసియేట్ అవ్వడం జరిగింది అండ్ ఇంకా మోర్ బ్యాంక్స్తోని టాక్స్లో. హెచ్డిఎఫ్సి విత్ అస్ 6% per annum. ఇది క్రాప్ లోన్ అంటే షార్ట్ టర్మ్ లోన్. యాక్చువల్గా మనకు క్రాప్ లోన్ జనరల్గా ప్రొవైడ్ చేసేది 3-4 acres ఓన్లీ 50,000-60,000 అరౌండ్ ఉంటుంది. ఫార్మింగ్ చేస్తారా చేయరా అనేది దానికి గ్యారెంటీ కానీ ఏం లుక్ ఆఫ్టర్ ఏం లేదు. ఇక్కడ మనతో టైఅప్ అయిన ఫార్మర్స్కి బ్యాంక్స్ లోన్ చేస్తుంది. నెక్స్ట్ ఆ క్రాప్ రీసేల్ అవ్వగానే లోన్ అనేది రీపే అవుతుంది. ఫార్మర్ వాళ్ళ ప్రాఫిట్తో ఎలాంటి లోన్ బర్డెన్ కానీ ఎలాంటి ఉండకుండా ఫ్రీగా ఉండొచ్చు. ఫ్రాంచైజ్ హోల్డర్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అప్రాక్సిమేట్ డిపెండ్స్ ఆన్ ద విలేజ్ అండ్ ల్యాండ్స్కేప్, అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ మీద అరౌండ్ 10 lakhs to 25 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మేమున్న మా కొలాబ్స్ తోటి 50% క్రెడిట్తోనే మనకి స్టాక్ సప్లై జరుగుతుంది. మిగిలిన 50%కి బ్యాంక్ లోన్ చేయడం జరుగుతుంది. పర్సన్ ఏం బేర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆర్గనైజ్ చేస్తే సరిపోతుంది. ఈ బై అండ్ సేల్ అండ్ అవన్నీ రా మార్కెట్ చూసుకుంటుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ 40,000. ఇప్పుడు ఈ మన తెలంగాణలో 11,000 విలేజెస్ ఉన్నాయి. మేము 1-2 yearsలో ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్, అంటే ఇప్పుడు ఒక చిన్న విలేజ్లో చూసుకున్న hundreds of acres కల్టివేషన్ అవుతుంది. ఓన్లీ 5 farmers ఒక విలేజ్ నుంచి మనకు ఆన్బోర్డ్ అయినా కానీ ఒక విలేజ్ మనకు ఆన్బోర్డ్ అవుతుంది. అంటే 10,000 విలేజెస్ మనం అప్రాక్సిమేట్ ఒక 1-2 yearsలో క్యాచ్ చేద్దామని చూస్తుంది. 10,000 ఫార్మర్ ఫ్రాంచైజీస్ అంటే
10,000 మెంబర్స్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాంచైజీకి ఒక ఎక్స్పర్ట్, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ని మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్స్పర్ట్ ఫార్మర్కి గైడెన్స్ చేస్తారు, ఏ పంట పండించాలి, ఏ టైంలో ఏది ఉండాలి. ఇప్పుడు రెగ్యులర్గా ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఒక 3-4 మంత్స్ పీరియడ్ వదిలేస్తారు. అంటే ఐ మీన్ కొన్ని రిమోట్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఏంటి పంట ఏం చేసినా సెల్లింగ్ యాక్సెస్ అని తక్కువ ఉండదు. ఓన్లీ పల్లి లేదంటే పత్తి, రైస్ వరకే కల్టివేట్ చేస్తారు. షార్ట్ టైమ్ షెల్ఫ్ లైఫ్ ఉన్న కొన్ని దూరం, హైదరాబాద్కి దూరం ఉన్న విలేజెస్ దాని మీద ఫోకస్ తక్కువ చేస్తుంది. మనకు మార్కెట్ చేసే రెస్పాన్సిబిలిటీ మనది కాబట్టి ఫార్మ్ చేస్తే సరిపోతుంది. సో మన గైడెన్స్ ద్వారా వాళ్ళకి మోర్ ఈల్డ్ లేకపోతే ఎక్కువ క్రాప్స్ చేయడానికి మనం ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. అన్ని క్రాప్స్ ఇప్పుడు ఏ క్రాప్ అయినా సరే సమ్వేర్ హ్యాస్ టు బి సోల్డ్. సో ఆ సెల్లింగ్ ప్రాసెస్ అనేది రా మార్కెట్ చూసుకుంటుంది. ఇప్పుడు మనకి ఒక ఫార్మర్ ఆన్బోర్డ్, ఒక 10 ఫార్మర్స్ ఆన్బోర్డ్ అయ్యారు. ఒక 4 months 6 months క్రాప్ రావడానికి టైం పడుతుంది. మనకు ఒక ఐడియా ఉంటుంది, అంటే ఎంత క్రాప్ మనకి నెక్స్ట్ రాబోతుందని చెప్పి మన టీము ఆ క్రాప్ ఎస్టిమేషన్కి ముందే ప్రీ సేల్ చేయడం జరుగుతుంది. వన్స్ క్రాప్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ మనకు సేల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీళ్ళకి డైరెక్ట్ పేమెంట్ రిసీవ్ అయిపోతుంది. ఇక్కడ డిలే కానీ లేకపోతే లాస్ కానీ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏముంది. వాళ్ళు ఫార్మర్స్ కూడా వాళ్ళు ఓన్గా ట్రాన్స్పోర్ట్ చేసి వేరే మార్కెట్కి వెళ్ళి అక్కడ ప్రైస్ అక్కడ అన్సోల్డ్ ఫర్ వీక్స్ ఆఫ్ అవి ఉండదు. గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు పంట నష్టం అంటే ఇప్పుడు మనకు ఒక 2 సినారియోస్ ఉంది. ఇప్పుడు ఒక మన ఆల్ ఓవర్ స్టేట్ సంథింగ్ ఒక 100 ఫార్మర్స్ తోని మనం డైరెక్ట్ అనుకోండి, ఒక 10 ఫార్మర్స్కి లాస్ వచ్చింది అనుకోండి. వల్ల ఎక్కువ లార్జ్ స్కేల్లో లాస్ ఏమైనా వస్తే యాక్చువల్లీ ఇది ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ వర్కౌట్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఎవ్రీ ఫార్మర్, అంటే ఫార్మర్ దాకా తెలుసో తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది పే చేస్తుంది గవర్నమెంట్. మేము మేలో నెక్స్ట్ 1 month 30 days పీరియడ్లో ఈచ్ అండ్ ఎవ్రీ మండల్కి, అంటే ఆర్గనైజేషన్కి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ కోసం ఈచ్ అండ్ ఎవ్రీ మండల్కి ఒక పర్సన్ ఎగ్జిక్యూటివ్ లాగా హైర్ చేస్తూ నెక్స్ట్ 30 daysలో 600 to 1000 members వరకు మేము రిక్రూట్మెంట్ చేస్తున్నాము. అండ్ June 2nd ఫస్ట్ ఫ్రాంచైజీని లాంచ్ చేస్తాం తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా. లాంచ్ చేస్తాం కాబట్టి దాన్ని సపరేట్ దాన్ని మార్కెట్ చేస్తాం. June 2nd ఏ ప్లేస్ లాంచ్ అవుతుంది, ఆ స్టోర్ ఫీచర్స్ అవన్నీ మనకు ఆ లాంచింగ్ ముందు మనం అమలు చేస్తాం. ఫార్మర్స్ని ఎలా ఒప్పిస్తారు ఫార్మర్స్ని ఎలా ఒప్పిస్తారంటే మనం ఇక్కడ ఇదన్నీ ఫ్రీ విల్, ఎవరు మనము ప్రెజర్ చేసి మాతోని జాయిన్ అవ్వడం లేదు. ఇప్పుడు ఎవరైతే అగ్రికల్చర్ సెక్టార్లో కెరీర్ చూసుకుందాం అనుకుంటారు, అంటే ఇక్కడ వలస వచ్చి హైదరాబాద్, ఇప్పుడు నేను 2010 వరకు నేను విలేజ్లో ఉండే, ఇక్కడ మేము ఆ ఫ్యామిలీతో ఇక్కడ వలస వచ్చి ఇక్కడ ఉండాల్సి వస్తుంది. రెంట్ మనం ఎంత సంపాదించినా రెంట్లకు ఈఎంఐలకు దాంట్లోకి అవుతుంది. సొంత ఊర్లో ఉండి ఏమైనా చేసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో బ్యాంక్స్ నుంచి గవర్నమెంట్ నుంచి కావాల్సిన ఫెసిలిటీస్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసి, అంటే ఇప్పుడు ఇండివిజువల్ ఒక పర్సన్ చేసిన అనుకోండి, ఒక పర్సన్కి ఎంత స్కిల్ ఉండదు, ఒక సెక్టర్లో స్కిల్ ఉంటుంది. ఇప్పుడు వర్కింగ్లో ఉంటే మార్కెట్ చేయలేడు, మార్కెటింగ్లో ఉన్నవాడు వర్క్ చేయలేడు. సో ఒక ఆర్గనైజేషన్ నుండి ఒక ఆర్గనైజ్ చేస్తే వర్క్ చేసుకుంటే వర్క్ చేసుకోవచ్చు. ఫ్రాంచైజ్ అంటే ఇప్పుడు 4 types ఆఫ్ వాళ్ళు 4 times తీసుకోవచ్చు. అంటే ఇన్పుట్స్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఫార్మర్కి ఏదైతే వర్క్స్ వెళ్తున్నాయో అండ్ సీడ్స్, ఫర్టిలైజర్స్ అవి అండ్ టెక్నాలజీ అడాప్షన్ ఇవన్నీ ఫ్రాంచైజ్కి వెళ్తాయి, అక్కడ వాళ్ళకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ అవుట్పుట్ వాళ్ళ త్రూయే సేల్ అవుతుంది, సో అక్కడ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఇది 2 crops పర్ యానం. వాళ్ళకు మినిమం ఒక 10 farmers పర్ విలేజ్ వాళ్ళకి ఆన్బోర్డ్ అయినా బేసిక్ 5 lakhs నుంచి పర్ యానం వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. అది డిపెండ్స్, 20 lakhs కూడా పోవచ్చు. మీరు మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ప్రైస్ లేదు, ఫార్మర్స్కి ఇస్తాం. ఫార్మర్స్ మార్కెట్ ప్రైస్ కానీ ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో మనకు చూస్తే ఒక 100 rupees బ్యాగ్ సంథింగ్, లేకపోతే 1000 rupees బ్యాగ్ సంథింగ్ క్రాప్ మనకు విలేజ్లో వచ్చినాక వెజిటేబుల్ తీసుకుంటే దళార్ నుంచి మార్కెట్కి వచ్చేసరికి ఒక ప్రైస్ వస్తుంది. మార్కెట్ నుంచి మళ్ళీ ఒక షాప్కి వచ్చి అక్కడ నుంచి కస్టమర్కి వచ్చేసరికి అది 3 times అవుతుంది.
₹10 kg ఇక్కడ సేల్ అవుతుంది, ₹40 kg ఇక్కడ సేల్ అవుతుంది. మనం ఇక్కడ ₹20 ఇస్తాం, ఇక్కడ ₹30 ఇస్తాం, ₹10 లాజిస్టిక్స్ అండ్ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో డైరెక్ట్ మీరు అమ్ముతారా ఇక్కడ తీసుకొచ్చి? ఇదే అమ్ముతాం అంటే ఇప్పుడు 2 టైప్స్ అమ్మవచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న వాటికి సప్లై చేయొచ్చు, మన మార్కెట్ ప్లేస్ కూడా డెలివరీ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఇంతకుముందు 4 years డెలివరీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి రన్ చేసిన, సో ఆ ఎక్స్పీరియన్స్ నుండి ఈజీ చేయవచ్చు. సో మనకు హైదరాబాద్ అనే కాదు, ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ వరంగల్, మహబూబ్ అక్కడ ఉన్న సప్లై వచ్చేది కూడా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు రా మార్కెట్ అంటే సౌండ్, రా అంటే ఏంటి, రియల్ ఫార్మ్ అంటే సౌండ్ పరంగా, ఆర్ఏ అంటే రూరల్ అండ్ అగ్రికల్చర్ మార్కెట్. సో రా అంటే రియల్ ఫార్మ్ అంటే ఒక ప్రోడక్ట్స్ రియల్ ఫామ్లో కన్స్యూమర్కి మనం ఇవ్వచ్చు. ఇప్పుడు కారం, మిర్చి పౌడర్ మనకి ఎంత అడల్టరేషన్ అవుతుంది మనం చూడొచ్చు. కాబట్టి రా మార్కెట్ డైరెక్ట్ ఫార్మింగ్ వచ్చిన మిర్చిని మనము గ్రైండ్ చేసి కూడా సేల్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఓవర్ ద పీరియడ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో స్టోరేజ్ ఏంటి ప్రాసెస్? లైక్ ఇప్పుడు మన దగ్గర పాడి ఎక్కువ ఉంటుంది కదా, పాడి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి అన్నీ. సో స్టోరేజ్ ఎట్లా మీరు ఇక్కడ స్టోరేజ్ ఏం లేదు, ఇక్కడ మేము ఎక్కడ స్టోర్ చేసేది వరకు ఓకే. బట్ మిగతా ఏమి మీరు చెప్పింది రెగ్యులర్గా ఫార్మర్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం, వెజిటేబుల్స్ వరకు వెజిటేబుల్స్ అనేది ఓన్లీ కన్సూమర్కి. ఇప్పుడు మేము ఓన్లీ కన్సూమర్ చేస్తామని చెప్పి చెప్తలేము, ఇండస్ట్రీస్ కూడా సప్లై చేస్తాం. అదే ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఒక ఫార్మర్ మనకు ఆన్బోర్డ్ ఒక 100 మంది ఫార్మర్లు, పత్తికి సంబంధించిన ఫార్మర్స్ ఉన్నారు. ఆ 100 మందికి కలిపి ఒక 20 లోడ్ల సంథింగ్ 20 లారీలో లేకపోతే 20 టన్నుల పత్తి వస్తుందని మనకు ముందే తెలుస్తుంది. అంటే అప్రాక్సిమేట్ ఒక ఐడియా అయితే ఉంటుంది. ఆ 20 టన్స్కి సంబంధించిన ప్రీ ఆర్డర్ అని లాస్ట్ మంత్ 4 months టైం ఉంటుంది. ఈ 4 months కాబట్టి దానికి ప్రీ ఆర్డర్ కావాల్సిన ఆ కాటన్ మిల్స్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ చేసాం ఏది చేసినా కానీ మార్కెట్ ప్రైస్ కన్నా మనం బెటర్ ప్రైస్ ఇస్తాం కాబట్టి సమ్వేర్ వీ విల్ క్లోజ్ ద డీల్ అండ్ వీ విల్ సప్లై టు దెమ్. సో మ్యాక్సిమం విలేజ్లలో ఆల్రెడీ ఇప్పుడున్న యూత్ కావచ్చు, కొంచెం మ్యాక్సిమం విలేజ్లలో ఆ ఊరోళ్ళే మీరు చెప్పిన ఈ ప్రాసెస్ చేస్తున్నారు ఆల్రెడీ. సో మిమ్మల్ని ట్రస్ట్ చేయాలంటే ఎలా? ఇప్పుడు అది చెప్తున్నా, ఒక ఇండివిజువల్గా కానీ ఒక స్మాల్ స్కేల్లో చేసిన ఫెసిలిటీస్కి ఒక లార్జ్ స్కేల్లో చేసిన ఫెసిలిటీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు ఇన్పుట్స్ పరంగా చూసుకుంటే, ఇప్పుడు ఒక కంపెనీ సమ్వేర్ ఇన్పుట్స్ సప్లై చేసే కంపెనీ ఒక ఫార్మర్ రీచ్ కావాలంటే మార్కెటింగ్ చేయాలి, లాజిస్టిక్స్ నెట్వర్క్, ఇది ఎంతో ఖర్చు పెట్టి ఫార్మర్ దగ్గరకు వస్తుంది. సో ఆ ఖర్చు ఎవరి మీద పడుతుంది, ఫార్మర్ మీద పడుతుంది. ఎవరు యూజ్ చేస్తే వాళ్ళ మీద పడుతుంది. సో ఇప్పుడు మనము ఒక చైన్, నెట్వర్క్ చైన్ ఆల్ ఓవర్ స్టేట్ మనం ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం ద్వారా వాళ్ళకి యాక్సెస్ రెడీ ఉండడం ద్వారా వాళ్ళకి కాస్ట్ పడిన మొత్తం తగ్గుతుంది. తగ్గినప్పుడు ఆ కాస్ట్ ఫార్మర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అట్లా మనకు బెనిఫిట్ ఉంటుంది. సో అంటే లార్జ్ స్కేల్కి, స్మాల్ స్కేల్కి, ఇండివిజువల్ స్కిల్స్కి ఒక ఆర్గనైజేషన్స్కి డిఫరెంట్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు మెయిన్ స్ట్రగుల్ ఏంటి అనుకుంటున్నారు? దీని గురించి, మా గురించా ఫార్మర్ గురించి? వాళ్ళని ఒప్పించాలంటే నేను అదే అంటున్నా, ఒప్పించాలని ఏం లేదు. ఇప్పుడు మేము మీ త్రూ అనౌన్స్మెంట్ చేస్తున్నాం, మేము ఇచ్చే ఫెసిలిటీస్ ఇవని చెప్తున్నాం. 10,000 విలేజెస్ అని చెప్తున్నాం. 10 విలేజెస్ రాని 10 విలేజెస్ సప్లై చేస్తాం. మెయిన్ డౌట్ ఏంటంటే ఇంతవరకు ట్రస్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రతి విలేజ్లో చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే అక్కడే ఉన్న వాళ్ళు దీనికి ఆపరేషన్స్ మొత్తం మనకు ఫండ్ చేసేదన్నా టేక్ చేసిన బ్యాంక్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లో, వర్క్ ఫ్లో, ఆపరేషన్స్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వాళ్ళు అప్రూవ్ అయితేనే రిలీజ్ చేస్తారు. సో ఇట్స్ కంప్లీట్ సెక్యూర్డ్. ఇది ఓకే, కానీ ఇప్పుడు బ్యాంక్ లో ఒకసారి మనం లోన్ తీసుకున్న తర్వాత ఆన్ టైం కట్టకపోతే రకరకాల ఇవన్నీ లాంగ్ టర్మ్ లోన్స్ కాదు, షార్ట్ టర్మ్ లోన్స్, క్రాప్ బేస్డ్ లోన్స్. 4 to 6 months లో రీపేమెంట్ అవుతుంది. సేల్ మేమే చేస్తాం కాబట్టి లోన్ రీపేమెంట్ అష్యూరెన్స్ నుంచి బ్యాంక్స్ నుంచి అసోసియేట్ అవుతుంది. కోర్ బిజినెస్ ఇప్పుడు జస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే నెక్స్ట్ మంత్ మొత్తము మేము రిక్రూట్మెంట్ ట్రైనింగ్ జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ మనం రిక్రూట్ చేసిన ప్లేస్ బట్టి ఆఫీస్ ప్లేస్ చేంజ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి వచ్చే అవుట్పుట్ని పెంచుతూ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా మేమే కొని మంచి ప్రైస్కి కొని వాళ్ళ ఫార్మింగ్ ప్రశాంతంగా చేసుకోవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గిస్తూ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే రా మార్కెట్ వెబ్సైట్లో రిజిస్టర్ అవుతే మేమే వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతాం. వెబ్సైట్ అంటున్నారు, కొంతమందికి వెబ్సైట్ టెక్నాలజీ గురించి ఊర్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది.
Yeah. లైక్ చదువుకున్నాం మనకు ఓకే ఇక్కడ ఓకే వరకు ఓకే ఇది ఓకే అన్న మీ వల్ల మాకే మంచి క్వశ్చన్ వచ్చింది. నేను నెంబర్ చెప్తున్నా 9989230176. మీరు ఒకవేళ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అయ్యి లేకపోతే ఆ ప్రాసెస్ ఇది ఒకవేళ మీకు డిఫికల్ట్ అనిపిస్తే ఈ నెంబర్కి మీరు హాయ్ అని చెప్పి రా మార్కెట్ అని చెప్పి మెసేజ్ చేస్తే వీ విల్ ఆన్బోర్డ్ యూ. రెడీయా? ఓకేనా? ఓకే. నా పేరు శివ, ఫౌండర్ ఆఫ్ రా మార్కెట్. రా మార్కెట్ అంటే ఫార్మర్కి కావాల్సిన అన్ని ఇన్పుట్స్ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో ఒక ఫ్రాంచైజీని ఏర్పాటు చేసి ఆ ఫ్రాంచైజ్ త్రూ ఫార్మర్స్ కనెక్ట్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైనాన్స్, టెక్నాలజీ, గైడెన్స్ అన్నీ ఇస్తూ వాళ్ళ ఇన్పుట్స్ కాస్ట్ 50% తగ్గించి వాళ్ళ ఈల్డ్ ఒక 50% పెంచి అంటే వాళ్ళకి అయ్యే ఖర్చు ఒక 50% వరకు తగ్గించి వాళ్ళు పండించే పంటను ఒక 50% వరకు పెంచి దాన్ని వాళ్ళు ఉన్న ఊర్లోనే అదే ఫ్రాంచైజ్ ద్వారా మనము కొనడం ద్వారా వాళ్ళకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండిట్లో బెనిఫిట్ జరుగుతుంది. దాన్ని మనము డైరెక్ట్ కన్జ్యూమర్స్కి అండ్ ఇండస్ట్రీస్కి మేమే సప్లై చేస్తాం. సో ఫార్మర్ ఓన్లీ ఫార్మింగ్ చేస్తే సరిపోతుంది, దాన్ని మనము సప్లై చేయడం అనేది మేము చూసుకుంటాం. అండ్ ఈ రా మార్కెట్ ఎవరైతే ఈ ఫ్రాంచైజీని వాళ్ళ ఊర్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో రా మార్కెట్ .inలో రిజిస్టర్ అయినా సరిపోతుంది, లేదా 9989230176కి వాట్సాప్లో మెసేజ్ చేసినా మేమే మీ ఊరికి వచ్చి అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడున్న దాన్ని బట్టి మేము ఆ విలేజ్కి కావాల్సిన ఫెసిలిటీస్ని బట్టి రా మార్కెట్ ఏర్పాటు చేస్తాం. అండ్ ఫార్మర్కి ఫైనాన్స్ ఫైనాన్స్, టెక్నాలజీ అడాప్షన్, గైడెన్స్ అండ్ ప్రతి ఒక్క ఫేజ్లో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ఫేజ్లో మేమే తోడుండి వ్యవసాయం చేపిస్తాము. అండ్ చేసిన వ్యవసాయం సేల్ కూడా మేమే తీసుకుంటాం. ఇలాంటి రైతులకు ఇవ్వడం ద్వారా మీకు బెనిఫిట్? ఇప్పుడు దీని మీద ఇన్పుట్ కంపెనీస్ కూడా ఖర్చు కానీ ఫార్మర్స్ కూడా ఖర్చు కానీ ఎక్కువ ఉంది. దీన్ని మనం ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం, ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం ద్వారా ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో అండ్ ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం ద్వారా వాళ్ళకు పడే బడ్డన్ అంటే ఇప్పుడు 200 రూపీస్కి ఇక్కడ మనకు ఫార్మర్ దగ్గర వచ్చేది ఇక్కడ కస్టమర్ దగ్గర వచ్చి 700-800 అవుతుంది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడమే రా మార్కెట్. ఇంకొక బెటర్ నెక్స్ట్ మంత్లో 600 నుంచి 1000 వరకు ఈచ్ అండ్ ఎవ్రీ మండల్కి ఒక రిప్రజెంటేటివ్ లాగా హైరింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ June 2 నాడు ఫస్ట్ ఫ్రాంచైజీని మేము లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు 1000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అండ్ కొత్త ఫ్రాంచైజీ